హైదరాబాద్లోని ఇల్లు లేని పేదలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో 2 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకు గాను నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మీ సేవ వాట్సాప్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి తోడు ఈఎండి ఛార్జ్ 10,000 ఉంటుంది. ప్లాట్ రాని వారికి 10,000 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. ప్లాటు 10 ఏళ్ల పాటు అమ్మరాదని, అద్దెకు ఇవ్వరాదని షరతు ఉంది. కుటుంబంలో ఒకరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. క్యూర్ పరిధిలో ఇల్లు స్థలం లేని వారికి తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి హైదరాబాద్ లో అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఈ రోజు నుండి ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం. ఇందులో నియోజకవర్గానికి 400 ఇళ్ల వరకు కూడా నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఇందుకు సంబంధించి ఇప్పటికే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో దాదాపు 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ దరఖాస్తులను అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎవరెవరికి అర్హత ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే క్యూర్ ఏరియాలో దాదాపు 10 సంవత్సరాల నివాసం ఉండాలి, వారికి గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఇళ్లను కానీ అందుకు సంబంధించినటువంటి ఏవి కూడా పొంది ఉండకూడదు. అయితే ఇందులో ఒక ఫ్యామిలీని ఒక ఇంటి కోసం అప్లై చేసుకునేలా కూడా నియమ నిబంధనలు రూపొందించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుండి అప్లికేషన్ స్వీకరించి దాదాపు ఆగస్టు 10 వరకు కూడా ఈ అప్లికేషన్ స్వీకరిస్తారు. మీ సేవ అలాగే వాట్సాప్ వెబ్సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఇక అలాగే ఒక్క యూనిట్ ఖర్చు దాదాపు 11 లక్షల వరకు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇందుకు సంబంధించి ఈఎండి కూడా ఒక 10,000 రూపాయలు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు 10,000 రూపాయలు కూడా ఫీజు కట్టాలి. అయితే ఇందుకు సంబంధించి డ్రా తీస్తారు. ఎవరికైతే ఇల్లు వస్తుందో వారి 10,000 మాత్రం అక్కడే ఉండిపోతాయి. ఒకవేళ ఇల్లు కాని పక్షంలో వారికి తిరిగి 10,000 చెల్లిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ఎవరికి ఇల్లు అమ్మరాదు, అలాగే అద్దెకు కూడా ఇవ్వద్దు. ఇక కుటుంబంలోని ఒకరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక క్యూర్ పరిధిలో ఇల్లు స్థలం లేని వారి కోసం తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఏదైతే దాదాపు 1 లక్ష ఇళ్ల వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం హైదరాబాద్ పరిధిలో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి మొదటగా ఒక నియోజకవర్గానికి 400 ఇళ్లు నిర్మించాలని చెప్పి కూడా కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్ చేసింది. ఎవరికైతే ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాను కూడా సెలెక్ట్ చేసుకునేలా కూడా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక మరోవైపు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కానీ సంక్షేమంకు కట్టుబడి ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక ఎవరైతే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారో గుడిసెలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇక ఇల్లు నిర్మాణానికి ఇక 5 లక్షలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద. ఇక క్యూర్ పరిధిలో గతంలో చూసుకుంటే 8 లక్షల పైగా అప్లికేషన్లు రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం ఇల్లులు ఇస్తామని చెప్పినా కానీ ఇవ్వకపోవడంతో ఇక ఈసారి మాత్రం ఖచ్చితంగా పేదవాడి ఇంటి సొంత కల తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మంత్రులు కూడా ప్రకటించారు. అందుకు సంబంధించి ఇక ఈ రోజు నుండి ఈ క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.
అయితే వేణుగోపాల్, ఇప్పుడు ఈ రోజు నుంచి ఆగస్టు 10 వరకు కూడా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తామని చెప్తున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో జనాభా ఎక్కువ కాబట్టి గడువు ఏమైనా పొడిగించే అవకాశం ఉంటుందా? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కూడా అంటే మొదట ఆగస్టు 10 వరకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రజల నుండి స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి అనంతరం దాన్ని అవసరం అనుకుంటే దాన్ని అంటే ఏదైతే గడువు పరిధి ఉందో దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఈ పథకం అల్పాదాయ వర్గాల కోసమే ఈ పథకం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ప్రభుత్వ భూముల్లో హౌసింగ్ బోర్డు టవర్లను నిర్మిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుంది కాబట్టి మొదట ఇల్లులు ఎవరికైతే లేవో వారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రస్తుతం ఒక్కొక్కరికి ఇంటి స్థలం ఇవ్వలేకపోయినా కానీ అపార్ట్మెంట్ తరహాలో నిర్మించి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇటు ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది, అలాగే మున్సిపల్ సిబ్బంది, ఇలా ఎవరికైతే ఇల్లు లేదో హైదరాబాద్ లో అందరూ కూడా దీనికి అర్హులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక డ్రా తీస్తాం. ఎవరికైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారి నుండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక మరోవైపు మిగతా 6 లక్షలు అంటే ఒక యూనిట్ కాస్ట్ 11 లక్షలు అవుతుంది. ఇక మిగతా 6 లక్షలు ఏదైతే ఉందో అది బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పి అందుకు సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మొదట అప్లికేషన్ సంబంధించి రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసి అనంతరం దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.